హెచ్ఏఎల్టీ పాలసీ లీక్ పైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. లీకేజీల నెట్వర్క్ ను విజిలెన్స్ తవ్వితీస్తోంది. పాలసీ తయారీ దశలోనే పరిశ్రమల శాఖ నుంచి లీక్ అయినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ రిపోర్టుకు సిఎస్ రామకృష్ణరావుకు అందించారు. సీల్డ్ కవర్ లో రిపోర్ట్ అందించారు విజిలెన్స్ అధికారులు. సెక్రటేరియట్ లో లీకు వీరుల వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కేటీఆర్ మొబైల్ కు హిల్ట్ జీవో కాపీ నేరుగా చేరినట్టు తేల్చారు. హిల్ట్ జీవో రిలీజ్ కాకముందే కేటీఆర్ అందింది. కేటీఆర్ తో లీకు వీరులకు ఉన్న సంబంధాలపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా పారదర్శకంగా చేస్తుంది. ఇందాక చెప్పినట్టు 4 గోడల మధ్య 4 వ్యక్తులతో ఏది చేయదు. అదేవిధంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి ఎవరైనా, అది మా సహచర మంత్రులు నాతో పాటు నేను కానీ, నా సహచర మంత్రులు కానీ, అధికారులు కానీ అపోహ కల్పించే ఊహాజనకమైన లీకులు ఇస్తే ఇప్పటికే ప్రభుత్వం అటువంటి నిజంగా ఉన్న విషయాన్ని నువ్వు చెప్తే దాంట్లో తప్పేం లేదు, ప్రభుత్వమే చెప్తుంది పారదర్శకంగా ఉంటుందని. కానీ లేనిది ఉన్నట్టు చిత్రీకరించి లీకులు ఎవరైనా చేస్తే అటువంటి వారు ఎంత పెద్దవాళ్ళైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా తగు చర్యలు కూడా చేస్తుందనేది అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్నా. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హెచ్ఏఎల్టీ పాలసీ లీకేజ్ కి సంబంధించి ఇప్పటివరకు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి? హిల్ట్ పాలసీ లీకేజీ వ్యవహారానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. అది ఎవరు ఈ లీకేజీ వీరులు అన్న అంశానికి సంబంధించి కూడా ఒక పెద్ద చర్చ సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా, ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కీలక వ్యక్తులు ఈ లీకేజ్ ఇచ్చారు. ఎందుకంటే పాలసీ తయారు చేసే విధానానికి ముందే, అంటే జీవో రావడానికి ముందే లీక్ అయ్యే అంశానికి సంబంధించి కొంతమంది అది కీలక వ్యక్తులు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విషయము కొంతమంది ఐఏఎస్ అధికారులకు, కొంతమంది కేబినెట్ మంత్రులకు మాత్రమే తెలిసినటువంటి విషయం. అలాంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్కు చేరవేసింది ఎవరు అనేది మాత్రం ఒక సంచలనంగా మారింది. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది సాదాసీదా విషయం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి అంశం అనేది కూడా స్పష్టమవుతుంది. కాబట్టి ఈ లీక్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నేను బిగ్ టీవీతో మాట్లాడుతూ ఖచ్చితంగా నేనైనా, నా సహచర మంత్రులైనా లేదా ఐఏఎస్ అధికారులైనా ఎవరైనా సరే ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే చర్యలు తప్పవనే హెచ్చరికలు మాత్రం ఆయన చేస్తూ ఉన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి కూడా గతంలో అనేక సార్లు కూడా మాట్లాడడం జరిగింది. ఐఏఎస్ల పనితీరు కావచ్చు, ఐఏఎస్ల వ్యవహార శైలి కావచ్చు, కొంతమంది మంత్రులకు సంబంధించి కావచ్చు, పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ తీరుమారని కొంతమంది వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తుంది. కానీ పర్టికులర్గా హిల్ట్ పాలసీ లీకేజీ వెనకాల కీలక వ్యక్తులున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించింది. వాళ్ళపైన మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యమంత్రి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యం కావచ్చు, మరోపక్క 2 ఏళ్ల పాలన ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సమ్మిట్ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎవరు ఆ వ్యక్తి ఏంటి అన్న విషయానికి సంబంధించి కూడా మరింత సమాచారం, మరింత ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం విజిలెన్స్ పడింది. కాబట్టి విజిలెన్స్ సమగ్ర నివేదిక అందిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వాసు.